రకంపై P4 వస్తున్న ఆర్థిక అసమానతలు తొలగిపోతాయి. ఇది మానవతా దృక్పథంతో చేసే కార్యక్రమం. శక్తి ఉన్న ప్రతి వ్యక్తి మరొకరికి తోడ్పడాలి. నేడు బంగారు కుటుంబాలు రేపు మార్గదర్శులుగా మారాలి. 15 లక్షల బంగారు కుటుంబాల టార్గెట్. నేను 250 కుటుంబాలను తీసుకున్న ఆదాయం నుంచి మనసు ఉంటేనే ప్రజలకు సంక్షేమం ఇవ్వగలమంటూ ఓ పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తున్న పల్లికొండ హేమలత మార్గదర్శిగా మారారు. తన ఊరికి చెందిన అనాథ వృద్ధురాలు చర్ల కనికరం దత్తత తీసుకుని ఆమెను కన్న తల్లిలా చూసుకుంటున్నారు. హేమలతను ముఖ్యమంత్రి మంగళవారం సన్మానించి అభినందించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రాష్ట్రానికి రతన్ హారం అంటూ 5 నగరాల్లో రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రాలకు శ్రీకారం. మంగళగిరిలో ఆవిష్కరణల హబ్, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, అనంతపురం, విశాఖలో సెంటర్లు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఉమ్మడిగా స్థానిక యువత సృజనకు పదును. ఆవిష్కరణల ద్వారా ఆర్థికానికి దన్ను. వచ్చే 5 ఏళ్లలో 1,00,000 మందికి ఉపాధి. నేడు మంగళగిరిలో హబ్ను ప్రారంభించనున్న చంద్రబాబు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇక రైళ్లలోనే లగేజీపై నియంత్రణ. ఇప్పటికే ఉన్న నిబంధనలు కఠినతరం చేసేందుకు సిద్ధమైన రైల్వే. ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణికులైతే 70 కిలోల దాకా అనుమతి. ఏసీ సెకండ్ క్లాస్కి 50, ఏసీ థర్డ్ క్లాస్ స్లీపర్ పరిమితి 40 కిలోలు, జనరల్ బోగిలో 35 కిలోలు. ప్రస్తుతానికి ఢిల్లీ పరిధిలోనే అమలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆన్లైన్ బెట్టింగ్ నేరం అంటూ కేంద్రం కీలక నిర్ణయం. బిల్లు కేబినెట్ ఓకే. నేడు లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం. బెట్టింగ్ సొమ్ముని బ్యాంకులు బదిలీ చేయొద్దు. రియల్ మనీ గేమింగ్ ప్రచార నిషేధం. బిల్లులో పలు ప్రతిపాదనలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తప్పుడు పోస్టుల దండుపాళ్యం బ్యాచ్పై కఠిన చర్యలు. అసత్య ప్రచారాలు చేసేవారిపై చర్యలకు ప్రత్యేక చట్టం తెస్తాం. అమరావతి ఎక్కడ మునిగింది? వైసీపీ దుష్ప్రచారంపై హోంమంత్రి అనిత ఫైర్. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించి అభద్రతాభావానికి గురి చేసే దండుపాళ్యం బ్యాచ్పై కఠిన చర్యలు తీసుకుని ఉన్నట్టు హోంమంత్రి వంగలపూడి అని తెలిపారు. దీనిపై వచ్చే అసెంబ్లీ సమావేశంలో ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకురానున్నట్టు చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇండియా అభ్యర్థి సుదర్శన్ రెడ్డి